అన్ని తెలుసు, ఆయనకు అన్ని తెలుసు. అట్లాంటి రాజు ఏమంటే ప్రతిరోజు అడవికి పోయి ఒక జంతువులు వేటాడి దాని మాంసం తెచ్చుకొని తినాలి. క్షత్రియుడు కాబట్టి రోజు పోయినట్టే అడవికి పోతాడు. అడవి లోపడవాని కాలకర్మానికి ఒక జంతువు కూడా కళ్ళకు కనిపించదు. అలసిపోయి ఒక బిల్వ వృక్షము పత్రి చెట్టు కింద కూర్చుంటాడు. అదే సమయానికి కొంతమంది గొల్లోలు కుర్మోలు అందరు కలిసి ఏం చేస్తారు, ఆ అడవి లోపల సత్యనారాయణ స్వామి కథ నాయన సత్యనారాయణ కథ అయిపోతుంది. తీర్థం ప్రసాదం కథ అయినాక తీర్థ ప్రసాదం తీసుకుంటారు కదా, అట్లనే రాజును చూస్తారు వాళ్ళు. రాజు అంటే దేశానికి దేవుడు అసలు మనం విలువకుండానే రాజు వచ్చిందని పాపం ఆ గొల్ల కుర్మోలు ఏం చేస్తారు, ఒక దొప్పల తీర్థం ఒక దొప్పల ప్రసాదం తీసుకుపోయి రాజుకి ఇస్తారు. ఇచ్చేసరికి రాజుకి ఏమైతుంది, మన కర్మ చూడు ఎట్టుంటుంది భగవంతుడు పరీక్ష. మనకు అన్ని తెలుసు. ఇది ఏమైపోయింది, తనకన్నా కులంలో జాతిలో తక్కువైన గొల్ల కుర్మోలు వాళ్ళు ఇచ్చిన ప్రసాదం నేను తీసుకోవాలని అని అహంకారంతో ఆయన ఆ తీర్థ ప్రసాదం గొప్ప అయితే కింద పడేస్తాడు. భగవంతునికి కోపం వస్తుంది. ఎందుకు, భగవంతుని దృష్టిలో అందరు సమానమే. నా ప్రసాదం అని తెచ్చిస్తే కూడా ఇక్కడ ఏం చేసిండు రాజు, 3 తప్పులు చేసిండు. ఏం చేసిండు, మొట్టమొదలు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కించపరిచిండు. తెలుసు మనకి భగవంతుని మాయ, అయినా కానీ మనకి సమయం అనమాట. కించపరిచిండు. కథ మీద కూర్చున్న గొల్ల కుర్మలను తిట్టిండు, కులంతో నిందించిండు. తీర్థ ప్రసాదం నేల మీద తెచ్చుకుంటాడు. అంటే 3 తప్పులు చేసిండు. దీనికి అహంకారం పెరిగింది అనుకుంటాడు దేవుడు. అహంకారం పెరిగిందంటే అహంకారం ఎట్లా తీయాలని భగవంతుని తెలియదా. ఎప్పుడైతే రాజు ఆ తీర్థ ప్రసాదం కింద నేల మీద వేసి కొడతాడో, కొట్టిన క్షణంలోనే వాని ఇంటిలో కూడా వానికి ఉన్న పిల్లలందరికీ కూడా విచిత్రమైన వ్యాధి సోకి శరీరం మీద చీము నెత్తురు పుండ్లు పుట్టి పిల్లలంతా కూడా మంచాన పడిపోతారు. వీడు రాజు ఇంటికి పోయేసరికి పిల్లలందరూ కూడా రోగగ్రస్తులు అయిపోతారు. ఎంతమంది వైద్యులు చూపించినా రోగం నయం కాదు. పిల్లలందరూ కూడా చచ్చిపోతారు, సిద్ధమవుతారు. ఆ సంవత్సరం రాజ్యంలో ఎక్కడ వర్షం పడది, అన్ని కష్టాలే కలుగుతుంటాయి. ఇక రాజుకు ఏం తప్పు చేసినా అని ఏడుస్తుంటాడు రాజు. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, రాజా తెలిసో తెలియకనో నీకు గొల్లోలు తెచ్చిచ్చినటువంటి తీర్థ ప్రసాదాన్ని నేల మీద వేసి కొట్టినావు, దేవుని నిందించినావు కాబట్టి నీకు ఇట్లా జరిగిందని చెప్పేసరికి రాజు తన తప్పును తెచ్చుకొని భార్యను తీసుకొని వెంటనే ఈ రాజే స్వయంగా పోతాడు. ఎక్కడికి, గొల్ల కుర్మోలిళ్ళలో పోయి వాళ్ళని దొలుకొని వచ్చి ఎక్కడైతే తీర్థ ప్రసాదం నేల మీద వేసి కొట్టిండో అక్కడనే పీట పెట్టుకుంటాడు ఒకటి. రాజేం చేస్తాడు, అప్పుడుగా గొల్ల కుర్మోలం కూడా వాళ్ళతో సమానంగా గుసబెట్టుకుంటాడు. పక్క పొంటి గుసబెట్టుకొని వాళ్ళతో సమానంగా కథ చేస్తాడు. చేసి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం అయిపోయి తీర్థ ప్రసాదం తీసుకున్న క్షణంగానే భగవంతుడు ప్రత్యక్షమైతే దర్శనం ఇస్తాడు రాజుకు. రాజా చూసినావు కదా, ఎవడైనా సరే నా కథను తక్కువ చేసి చూసినా, ఎవడైనా వ్రతాన్ని కించపరిచిన, నా వ్రతం చేస్తున్న వాళ్ళని తిట్టినా, ఇక నీకు వచ్చిన కష్టాలు వస్తాయి. ఇప్పటికి నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి నీ పిల్లలకు ఆరోగ్యము, నీ రాజ్యం సుభిక్షంగా ఇస్తున్నా అని చెప్పి దేవుడు మాయమైపోతాడు. దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమైందో, ఎక్కడైతే మాయమైందో ఒక పెద్ద గుడి కట్టిస్తాడు. ఆ గుడి అన్నవరం అనమాట. అట్లా సత్యనారాయణ స్వామి ఆ గుడి కట్టించి రాజు బతికి ఉన్నన్ని రోజులు ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరితోటి కూడా సత్యనారాయణ కథ చేపిస్తూ తాను చేస్తూ ఉన్నన్ని రోజులు సుఖ సంతోషాలతో ఉండి స్వర్గంలో పోతారు. తర్వాత అందరు చేసి మనం ఏం చేయాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఏం లాభం, రోజు తింటే ఏమవుతుంది, శక్తి వస్తుంది, బలం వస్తుంది. ఒక వారం రోజులు తినకపోతే ఏమవుతుంది, శక్తి సన్నగిస్తుంది, బలహీనం అయిపోతాం. అట్లనే సత్యనారాయణ కథ కూడా ఏడ విన్నా గవే కథలు ఏం వింటాం, ఏం చూస్తాం, మన దృక్పథంతో ఉంటారు. ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు చూస్తే అన్నం తింటే ఎంత బలం వస్తుందో, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ వింటూ చూస్తుంటే భగవంతుని అనుగ్రహం కూడా అంత లభిస్తుంది మనకు. అందుకోసమనే ఏ మంచి పని చేయాలన్నా సత్యనారాయణ కథను మొదలు మనకు పెట్టి, పెళ్లికి ముందు తర్వాత కొత్త ఇల్లు కట్టి దేనికి సత్యనారాయణ కథని అంటారు. ఎందుకంటారు, చేసే పని చెడిపోకుండా రక్షిస్తాడు అనమాట. అందుకోసమనే ఎవరైతే వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చూస్తారో, వింటారో, చేస్తారో వాళ్ళ మీద నా అనుగ్రహం ఎప్పుడు ఏదో రకంగా ఉంటుందని సాక్షాత్ విష్ణుమూర్తి నారదునికి చెప్పింది. ఇది శ్రీ స్కాంద పురాణ గతే రేవా కాండే ఇది పంచ శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి జై.